ఈ రోజుల్లో చాలామంది నిలబడే నీళ్లు తాగుతున్నారు. కానీ మన తాత ముత్తాతల కాలం వారు ఖచ్చితంగా కూర్చొని నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. ఎందుకంటే కూర్చొని నీళ్లు తాగడం కంటే నిలబడి త్రాగితే అనేక రోగ సమస్యలు వస్తాయి. నమ్మశక్యం కాకపోయినా నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆ నీరు కిడ్నీలకు అందదు. తద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిలబడి నీరు త్రాగటం వల్ల ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. ఎక్కువ ద్రవాలు కీళ్ళలోనికి చేరిపోవటం వల్ల కీళ్ళ నొప్పులు వంటి సమస్యలకు దారితీస్తుంది. నిల్చొని నీరు త్రాగటం వలన నీటిలోని పోషకాలు కాలేయానికి చేరవు. దీనివల్ల భవిష్యత్తులో కాలేయ అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. నిలబడి నీళ్లు తాగడం వలన నరాలు టెన్షన్ స్థితిలో ఉండిపోతాయి. దీనివల్ల నీరు వేగంగా దిగువ ఉదరంలోనికి చేరుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. నిలబడి నీరు త్రాగితే ఆ నీరు వేగంగా దిగువకు చేరుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులకు, గుండెకు జరిగే ఆక్సిజన్ సరఫరాలో అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. సరైన పొజిషన్లో ఉండి నీరు తాగకపోతే ఎన్ని గ్లాసుల నీరు తాగినా దాహం తీరదు. అదే కూర్చొని తాగితే కొన్ని నీళ్లు తాగినా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. నిలబడి నీళ్లు తాగటం గ్యాస్ మీద ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల పొట్టలో యాసిడ్ రిఫ్లెక్స్ జరుగుతుంది. దీంతో ఒక్కోసారి నీళ్లు తాగినప్పుడు ఛాతీలో మంటగా అనిపిస్తుంది. నిలబడి ఉన్నప్పుడు శరీరం టెన్షన్ స్థితిలో ఉంటుంది. దీనివల్ల ఈ పొజిషన్లో ఉండి నీళ్లు త్రాగటం వల్ల నరాల సమస్యలకు దారితీస్తుంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.